అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటువైపు చూసినా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫ్లెక్స్. ఈ రాష్ట్రంలో ఈరోజు ఏదైనా కనబడుతుంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 ఫ్లెక్స్. అయితే ఈరోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా యువ మోర్చా సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. కుంట పాదయాత్రలు చేశావే, భారతీయ జనతా పార్టీ ఇలాంటి పాదయాత్రలు అసెంబ్లీల వారీగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సారథ్యంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా అలాంటి పాదయాత్రని రోజు రోడ్డుపైనకి వచ్చి నీ సిద్ధం సభల్లాగా సెక్యూరిటీలు పెట్టుకొని, జెడ్ ప్లస్ సెక్యూరిటీలు పెట్టుకొని, ర్యాంపు పైన మాత్రమే వేసుకొని జనాలకి 50 అడుగులు 100 అడుగులు దూరంగా ఉండి సభలు కాదు. ఈరోజు మళ్ళీ నువ్వు ఇంకోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేసే దమ్ము సిద్ధమా? నువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ, ఈ రాష్ట్రానికి గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగించకుండా ఈ రాష్ట్రానికి నువ్వు ఏమి పీకావో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ముందు స్మగ్లర్లు అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు స్మగ్లర్లు అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి వైసీపీ పార్టీ తరఫున స్మగ్లర్ల యొక్క అనుచరులకు కూడా ఈరోజు మీరు చెప్పినటువంటి కానిస్టేబుల్ని కూడా హతమార్చేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే అడవుల నుంచి ఆ స్మగ్లర్లని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు కూడా ఆ అసెంబ్లీలో ఉన్న స్మగ్లర్లని మరోసారి అడవిలో కూడా పంపిస్తారు. ఎక్కువ రోజులైతే లేదు కాబట్టి మనం కేవలం 50 రోజులు వేచి చూడాల్సింది. ఆ తర్వాత తప్పకుండా మార్పు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా అదే కాన్ఫిడెన్స్లో ఉంటే ఎక్కడైతే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతంలో అక్కడున్న అభివృద్ధి చేయడం కానీ అక్కడున్న ప్రజల సంక్షేమం నిజంగానే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు అని ఆయన అనుకుంటే పక్క నియోజకవర్గాలకు పంపించాల్సిన అవసరం ఏముంది? వెరీ సింపుల్ క్వశ్చన్. ఒకవేళ ఎమ్మెల్యే బాగా చేశాడు ఆ ఊరికి, ఇక్కడ ఉన్న పలానా కడపకు సంబంధించిన అంజాద్ బాషా గారు మనం ఉదాహరణకు తీసుకుందాం. అంజాద్ బాషా గారు 5 సంవత్సరాలు కరెక్ట్గా ఇక్కడ పాలిచ్చింటే, కడపలో ప్రజలతో సరిగ్గా ఉండి అభివృద్ధి చేసింటే ఆ అంజాద్ బాషా గారిని ఇంకో చోటికి వేయాల్సిన అవసరం ఏముంది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.